ఏలూరు దయానంద సరస్వతి హాస్టల్లో దారుణం. విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న వార్డెన్ భర్త శశికుమార్. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు. సరస్వతి సేవాశ్రమము. దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు. ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు. వచ్చి వాళ్ళ మేనగోడలో లావణ్య కేర్ టేకర్ లా సెకండరీ చదువుతుంది. దాన్ని హాస్టల్లో కేర్ టేకర్ గా అంటే జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత వాళ్ళ వైఫ్ పనిశ్రీ అనే ఆమె వార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు. తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి. పంపించేసిన తర్వాత ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము, స్మోకింగ్ చేయడము, ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము, చిన్న పిల్లల్ని తీసుకెళ్లి బాపట్ల సైడ్ తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడు చేయడము బలవంతంగా. వద్దు వద్దు అన్న చేతులు కట్టేసి మరి చేస్తున్నాడు. ఒప్పుకుంటేనేమో అలాగ అంటున్నాడు. ఒప్పుకోపోతేనేమో అదే చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈడ్చుకొచ్చి మొక్కలు దండ వేపిస్తున్నాడు నైట్. చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు. ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి, అక్కడ తిప్పుతాను ఇక్కడ తిప్పుతాను, ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్లు ఇస్తాను, ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను, పోలీసు వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను, ఇష్టం ఉంటే చెప్పండి ఇదని చెప్పి అంటున్నాడు సార్. చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్. శశికుమార్ హాస్టల్ లో వెరిఫైర్ సార్. హస్బెండ్ అవుతాడు సార్. హాస్టల్ వార్డెన్ పనిశ్రీ, తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్. ఫస్ట్ వైఫ్ ఏమో మన స్టూడియోలో చేస్తే రఘుకుమారి, తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే. సెకండ్ వైఫ్ ఏమో పనిశ్రీ, తన హాస్టల్ వార్డెన్ గా పెట్టాడు. వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్, కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మేనకోడలు సార్. వాళ్ళ కింద పనిచేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళింది సార్. వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ ఐస్ చేస్తా ఉంటాయి సార్ పిల్లల్ని. బాపట్ల తీసుకెళ్లాడు సార్. ఫోటో షాప్ అని తీసుకెళ్లి సినిమాలు చెప్పడం గానీ, నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు, నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్. చెప్పిన తర్వాత నువ్వు తింటానే తింటాను, నువ్వు తినకపోతే నేను తిన్ను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తెస్తాను లేకపోతే కారు తీను అని చెప్పి బలవంతం చేసేసి 5 తీసుకెళ్లాడు సార్. తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్. ఆ పిల్ల మా గురించి ఆయన తెలియదు సార్, అందుకే మేము వెళ్ళలేదు ఈసారి. తను తెలియదు కదా సార్, తను మాత్రమే తీసుకెళ్లాడు. ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన మార్నింగ్ మొన్న ఆదివారం 7ంటికి తీసుకెళ్లి నిన్న సోమవారం 3ంటికి తీసుకొచ్చాడు సార్. ఈవినింగ్ వచ్చింది సార్.